ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చూస్తున్నాం. ఈ యాకోబు ఎవరు అంటే బైబిల్ గ్రంథంలో మనకి నలుగురు యాకోబులు కనిపిస్తూ ఉంటారు. ఈ నలుగురు యాకోబుల్లో మనకు కనిపించినటువంటి ఈ యాకోబు యేసు ప్రభు యొక్క సహోదరుడు అయినటువంటి యాకోబు. యేసు ప్రభు యొక్క సహోదరుడు. యేసు ప్రభువునకు ఉన్నటువంటి సహోదరులో ఒక ఆయన పేరు యాకోబు. ఆయన ప్రభు యొక్క శిష్యుడిగా మార్చబడ్డాడు. ప్రభువుతో పాటు ఉన్నాడు. ప్రభువు యాకోబులకు వాగ్దానం ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి యాకోబు గొప్ప శిష్యుడిగా మార్చబడి అనేకమైన ప్రాంతాల్లో సువార్త ప్రకటించాడు. ఆ సువార్త ప్రకటించి ఒక పత్రికను కూడా రాశాడు. ఈ యాకోబు రాసినటువంటి పత్రిక ఎవరికి అంటే భూలోకంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవులందరికీ సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి మాటలు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి రాసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం చదువుతున్నటువంటి వాక్య భాగంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటని ఈ రోజు మనం వింటున్నాం. ఏంటది అంటే నరుడి కోపము దేవుని నీతిని నెరవేర్చదు. హల్లెలూయా. మనుషునికి కోపం ఎక్కువ కదా. మనుషుల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి హావభావాల్లో కోపం ఒకటి, ఉన్నటువంటి ఉద్రేకాల్లో కోపం ఒకటి. ఎమోషన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ ఎమోషన్స్ మనుషులు అనేక రకాలైనటువంటి విధాలుగా ఉంటాయి. ఏడుపు ఉంటుంది, నవ్వు ఉంటుంది, అలాగే బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఈ యొక్క కోపం ఉంటుంది. ఈ ఎమోషన్స్ అనేకమైనవి మనుషుల్లో వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు అన్నిటికంటే ఎక్కువగా కోపం వచ్చినప్పుడు మనిషి యొక్క దేహం ఎలా ఉంటుంది అంటే మండిపోతూ ఉంటుంది, వేడెక్కిపోతుంది. మనిషి యొక్క దేహం బాగా కోపంతో ఉన్నప్పుడు మీరు చూడండి, బాగా వేడెక్కిపోతుంది. అందుకని కళ్ళు కూడా ఏమవుతాయి, ఎర్రబడిపోతాయి. కళ్ళు ఎర్రబడిపోతాయి, కోపం వచ్చేసి ఎర్రబడేస్తుంటాయి. ఆ ఎర్రబడినప్పుడు వాళ్ళ యొక్క కోపం కట్టలు తెంచుకుని బయటికి రావడానికి సిద్ధంగా ఉంటుంది అనమాట. అయితే దేవుని యొక్క వాక్యంలో కోపం అనేటువంటిది పాపమా కాదా ఈరోజు మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. కోపము పాపమా కాదా? మనిషిలో ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా కోపం అనేక సార్లు మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ కోపము పాపంగా మార్చబడుతుంది. కొన్నిసార్లు ఆ కోపము తగ్గిపోతే ఏ విధమైనటువంటి పాపముగా కూడా ఉండదు. ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో పాపము కాని కోపం ఉన్నది, అలాగే పాపముతో కూడినటువంటి కోపం కూడా ఉంది. అదవుతుందా? మరొకసారి చెప్తున్నాను. పాపము కాని కోపం ఉన్నది, అలాగే పాపముతో కూడినటువంటి కోపం కూడా ఉంది. ఏది పాపము కాని కోపము? దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు యేసు ప్రభువారు కూడా 100% నరుని రూపంలోనే ఆయన ఈ లోకంలో జీవించాడు. హల్లెలూయా. 100% నరుని రూపంలో జీవించినటువంటి యేసు ప్రభువారు కూడా ఆయన అనేక రకాలైనటువంటి ఎమోషన్స్ కలిగినటువంటి వాడు. ఆయన అనేక రకాలైనటువంటి హావభావాలు కలిగినటువంటి వారు, ఉద్రేకాలు కలిగినటువంటి వారే. ప్రభు చాలాసార్లు దుఃఖపడ్డారు, ప్రభు చాలాసార్లు నవ్వుకున్నారు, ప్రభు చాలాసార్లు కోపం తెచ్చుకున్నారు. ఇలాగా రకరకాలైనటువంటి సార్లు ప్రభులో అనేకమైన ఉద్రేకాలు వచ్చినాయి. అలాగ వచ్చినప్పుడు ఆయన కోపం వచ్చిన ప్రతిసారి పాపం చేశారా, చేయలేదా? ఏ ఏ విషయాలు ఆయన కోపగించుకున్నాడో మనం చూస్తే దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చదువుతాం. చూడండి, సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపక అక్కడ ఓచ చేయగలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవల్ల నుండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన నీవు లేచి మధ్యను నిలువమని ఓచ చేయగలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయజూచి, నీ చెయ్యి చాపుమని ఆ మనుషులతో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలకు పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన ఎలాగూ సంహరింతుమా అని ఆయన విరోధముగా ఆలోచన. ఇక్కడ పరిసయ్యులను మనం చూస్తున్నాం, యేసు ప్రభువుని మనం చూస్తున్నాం. వారి మధ్య ఉన్నటువంటి ఒక సమస్యను కూడా మనం చూస్తున్నాం. జాగ్రత్తగా గమనించాం.
ఏంటి ఆ సమస్య అంటే, ప్రభు ఇలాగే ఒక దినమున సమాజ మందిరంలోకి వెళ్ళారు. ఆ సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు వారి మధ్యలో ఒక ఓర్చ చేయగలిగినటువంటి వాడు ఉన్నాడు. ప్రభువులకు అతన్ని స్వస్థపరచాలనేటువంటి మనసు కలిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విశ్రాంతి దినం అనేటువంటిది వారు ఏ పని చేయకూడదు, పొయ్యి కూడా వెలిగించకూడదు, చివరికి వారి పశువులకు గడ్డి కూడా వేయకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం దీనిలో ఏది కూడా చేయకూడదు అనేటువంటి ఆలోచన వారు కలిగి ఉన్నారు. ఇప్పుడు వారందరూ కలిసి ప్రభువుని పరీక్షిస్తున్నారు. ఆయన ఇక్కడ ఏం చేస్తాడు, ఆయన వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాడా, లేకపోతే ఏదైనా సూచక్రియ చేస్తాడా? అందులోనూ ఇక్కడ వారి మధ్యలో ఉన్నటువంటి ఆ ఓచ చేయగలిగినటువంటి వారిని ముట్టి స్వస్థపరుస్తాడా, ఏం చేస్తాడని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియులారా, దయచేసి గమనించండి. ప్రభువులకు ఇక్కడ కలిగినటువంటి ఉద్రేకాల్లో ఒకటి జాలిని మనం చూస్తున్నాం, రెండోది దుఃఖాన్ని మనం చూస్తున్నాం, మూడోది కోపమును కూడా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాలి కలిగింది ఆయనకు, ఓర్చ చేయగలిగినటువంటి వారు చూసినప్పుడు. అలాగే దుఃఖం వచ్చింది ఈ పరిశీలన చూసినప్పుడు. ఈ పరిశీలన ఉన్నటువంటి వారి యొక్క స్వభావాన్ని బట్టి ఆయనకు కోపం కూడా కలిగింది. ఇన్ని కలిగినప్పుడు ప్రభు ఏం చేశాడంటే దుఃఖాన్ని అణుచుకున్నాడు, కోపమును కూడా అణుచుకున్నాడు. దుఃఖాన్ని అణుచుకున్నాడు, కోపమును అణుచుకున్నాడు. జాలి కలిగినటువంటి ఆ యొక్క మనసును బట్టి ఆయన ఆ ఓచ చేయగలిగినటువంటి వారిని ముట్టి స్వస్థపరిచి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది దైవికమైనటువంటి మనసు కలిగిన వారు చేసేటువంటి లక్షణం. దేవుని యొక్క నీతిని నెరవేర్చేటువంటి భక్తులు చేసేటువంటి లక్షణం ఇది. యేసు ప్రభు వారికి ఇక్కడ కోపం వచ్చింది, కానీ పాపముగా అది మార్చబడలేదు. యేసు ప్రభువునకు ఇక్కడ కోపం వచ్చింది, కానీ దానిని మరొక లెవెల్ వరకు తీసుకుని వెళ్ళి ఆయన ఎమోషన్స్ ని పెంచుకుని, ఆయన ఉద్రేకాన్ని పెంచుకుని, వారిని పరిశీలన ఏమీ అనలేదు, వారిని దూషించలేదు, వారిని ఏ విధంగా వాదులాడకుండా ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోయారు. కానీ భక్తిహీనులైనటువంటి వారు, దేవుడు అంటే భయపడినటువంటి వారు, ఆ పరిసయ్యులు అక్కడ జరిగినటువంటి సంఘటన చూసి వారికి కోపం వచ్చి ఓర్చ చేయగలిగినటువంటి వారిని స్వస్థపరిచారు. ఆయన స్వస్థపరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతే వీళ్ళకి ప్రభు మీద కోపం వచ్చింది. ప్రభు ఏమో వాళ్ళ మీద కోపపడ్డారు, కానీ ప్రభు ఏమీ అనలేదు, ఏమీ మాట్లాడలేదు. ప్రభు ఆయన దారిని ఆయన వెళ్ళిపోయారు. కానీ వీళ్ళకి ప్రభు మీద కోపం వచ్చి అక్కడితో ఆగలేదు. వీళ్ళు ఏం చేశారంట, ఆ తర్వాత వచ్చిన మనం చూద్దాం చూడండి. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదేయుతో కలుసుకొని ఆయన నేను ఎలాగూ సంహరించుమా అని ఆయనకి విరోధముగా ఆలోచన చేసేది. ఇది భక్తిహీనుల యొక్క లక్షణం. పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, కోపము పాపముగా ఎప్పుడు మార్చబడుతుంది అంటే మనలో వచ్చినటువంటి ఆ కోపాన్ని ఇంకా పెంచుకుని విధాలుగా ఆలోచన చేసినప్పుడు అది పాపంగా మార్చబడుతుంది. కానీ యేసు ప్రభు వారు ఇక్కడ ఆయనకి కోపం వచ్చింది, కానీ దానిని అక్కడితోనే అణిచివేశాడు. ఆయనకి దేహంలో మంట పుట్టింది, కానీ ఆ తరువాత ఆయన తనను తాను అణుచుకుని తన మనసుని తన స్వాధీనంలోకి తీసుకుని వెంటనే వారిని ఏమీ దూషించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ పరిసయ్యులకి ఒళ్ళు మండింది, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే బయటికి వెళ్ళి అనేక మందితో ఆలోచన చేసి ఈయనని మనం ఎలాగూ చంపాలి, ఈయన మనకు అనేక సార్లు ఆటంకంగా ఉంటున్నాడు, ఈయన అనేక సార్లు మనల్ని బాధ పెడుతున్నారు, కాబట్టి ఈయనని ఎలాగూ చంపాలి అని చెప్పి ఎదురు చూసినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లలు దయచేసి గమనించండి. ఎదుటి వ్యక్తులు తప్పు చేస్తున్నప్పుడు, ఎదుటి వ్యక్తులు దేవునికి అవిధేయమైనటువంటి క్రియల్లో పాల్పొంపులు పొందుతున్నప్పుడు, ఎదుటి వ్యక్తులు దేవుణ్ణి దూషించేటువంటి స్థితిలో ఉంటున్నప్పుడు, ఎదుటి వ్యక్తులు మంచికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు వారి మీద మనం కోపం చూపించడం అది న్యాయబద్ధమైనదే. హల్లెలూయా. అది దైవికమైనదే. అందుకని అటువంటి స్వభావంలో మనం ఉన్నప్పుడు వారిని వెంటనే మనం ఖండించడం, వారిని వెంటనే గద్దించడం అది దేవుని యొక్క ఉద్దేశంలో న్యాయమైనదే. కానీ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యాకోబు రాసిన పత్రికలు ఏమంటున్నాడంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. హల్లెలూయా. అది న్యాయబద్ధమైన కోపమే కావచ్చు, లేకపోతే న్యాయబద్ధము కానటువంటి కోపం కావచ్చు. అది ఏదైనప్పటికీ దేవుని నీతిని మాత్రం నరుని కోపం ఎప్పుడు నెరవేర్చదు. అందుకే మనం ఎటువంటి హృదయాన్ని కలిగి ఉండాలో ఇక్కడ తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయము 24 వచనాన్ని మనం చదువుదాం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును.
అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వారిని వారి ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొనులేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడిగాను ఉండవలెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అంటున్నాడు, నీకు ఎదుటి వారు ఏదైనా తప్పు చేసినప్పుడు, దైవికమైనటువంటి భయం లేకుండా సమాజంలో ప్రవర్తించినప్పుడు, దేవుణ్ణి దూషించేటువంటి వారిగాను లేకపోతే భక్తులను బాధించేటువంటి వారిగాను మనుషులు కనిపించినప్పుడు జగడమాడక అందరి ఎడల సాధువుగా బోధింప సమర్థుడిగా ఉండాలి. హల్లెలూయా. కీడు సహించువాడిగాను ఉండవాలను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒక సేవకుడు లేకపోతే ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ తాను బాధింపబడుతున్నప్పుడు, లేదా సంఘము దూషింపబడుతున్నప్పుడు, లేదా ఇతరులు మనల్ని దూషిస్తున్నప్పుడు జగడమాడక ఉండాలి అని చెప్పి దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కోపం రావచ్చు, కానీ ఆ కోపం వల్ల జగడమాడకూడదు. నువ్వెంత అనేటువంటి రీతిగా మనం ఉండకూడదు. ఈనాడు దినంలో చాలా మందిని మనం చూస్తున్నాం. చాలా మంది సేవకులు కానివ్వండి, లేకపోతే చాలా మంది సంఘ సభ్యులు కానివ్వండి, మనల్ని ఎవరైనా ఏదైనా అన్నారంటే వాడు మనల్ని ఎందుకు అనాలి? మనం ఏమైనా తక్కువ? మనం ఎందుకు ఇలాగ ఉండాలి? నాకేం తక్కువ? నాకు మాట్లాడుతూ రాదా? నేను పోట్లాడలేనా? నేను ఆ విధంగా అనలేనా, ఈ విధంగా అనలేనా అని చెప్పి మనం కూడా ఎదురు వెళ్ళిపోయి పోట్లాడేటువంటి రీతిగాను, మనం కూడా ఎదురుగా వెళ్ళి మాట్లాడేటువంటి రీతిగాను ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, అది దేవుని నీతిని నెరవేర్చదు. ఒకవేళ వారు ఉన్నటువంటి స్థితిని బట్టి నీకు కోపం రావచ్చు, కానీ ఆ కోపాన్ని అణుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనల్ని ఎవరైనా ఏమైనా అన్నప్పుడు మన ప్రభు మనకి నేర్పినటువంటి పాఠం ఏంటంటే, ఒక చెంప మీదకి వచ్చినప్పుడు మనం మరొక చెంపని చూపించి అక్కడి నుంచి మనం వెళ్ళిపోవడమే. మనకు తెలియజేస్తుంది, సాధువైనట్టు మృదువైనట్టు అక్షాలంకారము ధరించుకునుడి. అటువంటి స్వభావంలోనికి మనం రావాలి. అప్పుడు మనలో కోపాన్ని మన స్వాధీనంలో తీసుకునేటువంటి వారిగా మనల్ని మనం తగ్గించుకునేటువంటి స్థితిలోకి వస్తూ ఉంటాం. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో కోపం వల్ల పాపం చేసిన వారిని మీకు జ్ఞాపకం చేస్తాం. తమకున్నటువంటి కోపాన్ని బట్టి పాపం చేసినటువంటి వారు ఎవరు? వాళ్ళు ఎటువంటి నష్టాన్ని వారు చూశారు? వారి జీవితాలను ఎలాగా వారు తమ యొక్క జీవితాన్ని పాడు చేసుకున్నారని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో మనకి కయ్యూను కనిపిస్తూ ఉంటాడు. కయ్యూను కోపంతో తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఆదికాండము 4:2 నుంచి మనం చదువుదాం. చూడండి. తర్వాత ఆమె అతడు తమ్ముడు హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యం చేయువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పంట పొలంలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చును. హేబెలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనువా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువు అనెను. కయ్యూను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపెను. కయ్యూనులో కోపం వచ్చింది, కోపాన్ని బట్టి చంపేశాడు. పిల్లరా, ఈనాటి దినంలో కోపము అనేక మందిలో కలుగుతుంది, కానీ కయ్యూనులో వచ్చినటువంటి కోపం ఎటువంటిది అంటే, అతనిలో వచ్చినటువంటి కోపాన్ని తను అణుచుకోలేక తన సొంత తమ్ముడైనటువంటి హేబెలుని చంపడానికి కారణంగా చూపించింది. ఈ రోజున కూడా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనలో చాలా మంది పిల్లరా, ఎదుటి వ్యక్తులను చంపాలి. ఎందుకు అంటే వారు నన్ను ఈ విధంగా బాధింప చేస్తున్నారు, వారు నన్ను ఆ విధంగా బాధింప చేస్తున్నారు, రకరకాలైనటువంటి కారణాలు చూపించి వాడిని చంపేయాలన్నంత కోపం నాలో కలుగుతుందని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడైతే అనేక రకాలైనటువంటి రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, కాబట్టి మనం ఆ పని చేయలేకపోతున్నాం. అప్పుడు కయ్యూనికి అదేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు, అతనికి ఏమి జైలు లేదు, పోలీసులు లేరు, ఎవరు లేరు. కాబట్టి తన మనసులో కోపం వచ్చింది, ఆ కోపాన్ని బట్టి ఏం చేసేసాడు? చంపేశాడు. మనలో కూడా ఆ కోపము కనుక కట్టలు తెంచుకుని ఏమీ లేకపోతే ఇప్పుడు ఎంతమందిని చంపేసేవాళ్ళము మనం కదా? ఎంతమందిని చంపేసేవాళ్ళము? ఉద్రేకంతో జీవించేటువంటి మనుషులు మనం చూస్తున్నాం. ఎప్పుడు చూసినా కోపంతో రగిలిపోతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఒళ్ళంతా మండిపోతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరి మీద నీ కోపం అంటే నా యొక్క స్నేహితుడి మీద నా కోపం, ఎవరి మీద నాకు కోపం అంటే నా యొక్క తమ్ముడి మీద కోపం, నా యొక్క అన్న మీద కోపం, నా బంధువుల మీద కోపం అని. ఇక్కడ కయ్యూను కోపం వచ్చిన వెంటనే ఆ కోపానికి పర్యవసానానికి పాపాన్ని చేశాడు. ఆ పాపమే నరహత్య. నరహత్య చేసి తన భయంకరమైనటువంటి ఉగ్రతను తన మీదకి తాను తెచ్చుకున్నాడు. తను చేసినటువంటి ఆ పనిని బట్టి దేవుడు అంటాడు కదా, కింద వచనాలు మనం చదువుతాం చూడండి, 10వ వచనం మనం చూద్దాం. నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుచున్నది, కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరుచినప్పుడు అది తన సారమును ఇక మీదట నికియదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దెమ్మరివై ఉందువలెను. కోపం వచ్చింది. ఆ కోపాన్ని తన అంతటితో అణుచుకున్నట్లయితే ఏ విధమైనటువంటి శాపాన్ని పొందేవాడు కానే కాదు. ఆ కోపాన్ని తను అణుచుకోలేకపోయాడు కనుక నరహత్య చేశాడు. నరహత్య చేయడం ద్వారా దేవుడు అతను అన్నాడు, శపించి నువ్వు దేశ దెమ్మరివై తిరిగిపోదువు. నువ్వు నేలను సేద్యపరుస్తావు కానీ అది నీకు ఏ విధమైనటువంటి పంట ఎవరు. ఈ రోజున కూడా ప్రియులరా, మనం బయటికైతే చాలా మందిని చంపడం లేదు కానీ మన మనసులో ఇప్పటికే చాలా మందిని చంపేశాం. మన నోటి మాటల ద్వారా చాలా మందిని చంపేశాం. నువ్వు ఎంతమందిని చంపావో నీకు తెలుసు, నీ హృదయపు ఆలోచనలు దేవుడికి తెలుసు. దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తుంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చదువుదాం చూడండి. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. హల్లెలూయా. తన సహోదరుని ద్వేషించువాడు ఏమవుతాడంట? నరహంతకుడు. వాడంటే నాకు ఇష్టం లేదు, అటువంటి వాడు అనేటువంటి స్థితిలోనికి మనం వచ్చి వాడిని ఎల్లప్పుడూ మనం దూషిస్తున్నట్లయితే నరహంతకులుగా మార్చబడతామో దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనం దయచేసి గమనించండి. కయ్యూను వలె తన తమ్ముడి మీద పడి రాయితో తల మీద కొట్టి నువ్వు చంపకపోయిండొచ్చు, కానీ నీ మనసులో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఉద్రేకాలను బట్టి, కోపాన్ని బట్టి ఎదుటివాడిని నువ్వు దూషించి ఎదుటివాడిని నువ్వు గాయపరిచి ఉండొచ్చు. దేవుని సన్నిధిలో మనం నరహంతకులుగా మార్చబడుతున్నామేమో దయచేసి గమనించు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం మనం చదువుతాం చూడండి. నేను మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడును విమర్శనకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఇవన్నీ ఎప్పుడు చెప్పేది? మనం కోపంతో ఉన్నప్పుడే. మంచిగా ఉన్నప్పుడు ఏమన్నా అంటావా? ఏమను? నువ్వు నీ నోటి వెంట దూషణకరమైనటువంటి మాటలు అనేకమైనవి కోపంలో వస్తున్నాయి. కయ్యూను వలె నువ్వు చంపేటువంటి స్థితిలో లేవు, కానీ నీ నోటి వెంట కోపంతో రకరకాలైనటువంటి చెడ్డ మాటలు, రకరకాలైనటువంటి దూషణకరమైనటువంటి మాటలు వస్తున్నాయేమో. ఈ రోజున దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది చూడండి. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని పలుకువాడు. కోపంతో పలికి మాలినోడా, వ్యర్థుడు అంటే ఎవరు? వేస్ట్ ఫెలో అని పలుకువాడు. మనం ఇద్దరితో ఆగుతామా? అసలు పనికి మాలినోడా అనే మాట ఎప్పుడు అంటాం మనం? చెప్పండి. మామూలుగా ఉన్నప్పుడు అంటాం. కోపంతో ఉన్నప్పుడు ఏమంటాం చెప్పండి ఒకసారి? వద్దులేండి, ఇక్కడ పలకండి. ఇది దేవుని సన్నిధి. ఎన్ని బూతులు వస్తాయో మన నోటి వెంట. కోపంతో ఉన్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి చెడ్డ మాటలు పలుకుతామో మనం. కోపంతో ఉన్నప్పుడు ఊగిపోయి అసలు మన కంట్రోల్ దాటిపోయి ఎన్నో రకాలైనటువంటి పచ్చి బూతులు మాట్లాడేటువంటి వారు ఈనాటి దినాల్లో చాలా మంది ఉన్నారు. పిల్లరా, మోషే మనందరికీ తెలుసు. మోషే దేవుని చేత ఏర్పరచబడి సాత్వికుడు అనేటువంటి పేరును కూడా కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలిగిన కృష్ణుడు సాత్వికుడు అనేటువంటి వాడు అని పేరు కలిగినటువంటి వాడు మోషే. అటువంటి మోషే ఇశ్రాయేలీలను నడిపించడానికి ఒక నాయకుడిగా ఉండి 20 లక్షల మందిని ఐగుప్తులో నుంచి నడిపిస్తూ ఉన్నాడు. ఇంకా కొద్ది దినాలైతే కానాన్లోనికి చేరిపోతాడు. ఇంకా కొద్ది దినాలైతే కానాన్లోనికి వెళ్ళి తన యొక్క వాగ్దాన భూమిని స్వతంత్రించుకుంటాడు. మధ్యలో ఒక సంఘటన జరిగింది. ఏంటది అంటే, ఇశ్రాయేలీలు నీరు లేక బాధపడుతున్నారు. త్రాగడానికి నీళ్లు ఎంతో బాధపడుతున్నప్పుడు
ఇశ్రాయేలీయులందరూ కూడా మోషేకి మొరపెట్టుకుంటే మోషే దేవునికి మొరపెట్టుకున్నాడు. మోషే దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో మోషే, నీకు ఒక బండను చూపిస్తాను, నీ చేతిలో ఉన్నటువంటి కర్ర, ఆ కర్రని చేతితో పట్టుకుని నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు అని చెప్పి అంటాడు. హల్లెలూయా. ఈ మాట మోషేతో దేవుడు చెప్తే దేవుడు చెప్పినట్టుగా కర్ర పట్టుకున్నాడు, బండ దగ్గరికి వెళ్ళాడు. కానీ అక్కడ ఒక మాట అన్నాడు. మీరు చూడండి, దేవుడు వాటిలో నేను జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 12వ వచనం చదవండి. అప్పుడు యెహోవా మోషే అహరోనుతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధాత్మను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. హల్లెలూయా. ఎందుకు ఇంత బాధ కలిగింది దేవునికి? నేను మిమ్మల్ని కానాలోనికి వెళ్ళనివ్వను మోషే నేను నిన్ను కానాలోనికి వెళ్ళనివ్వనని చెప్పి దేవుడు గట్టిగా చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు? కారణం ఏంటి అంటే ఆ 10వ వచనంలో 10వ వచనం మనం చూస్తున్నాం చూడండి. మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, ద్రోహులారా వినుడి. ఇది ఏమన్నా పెద్ద భూత అండి? ద్రోహులు అంటే ఏంటి చెప్పండి? మోసం చేసేవాళ్ళ, నమ్మించి మోసం చేసేవాళ్ళని ఏమంటాం మనం? ద్రోహులారా అని చెప్పి అంటాం. ఇదేమి మన భాషలో మన ఉద్దేశంలో ఇది పెద్ద భూతి కూడా కానే కాదు. కానీ ఈ మాట ఎప్పుడైతే మోషే నోటి నుండి వచ్చిందో వెంటనే ఆకాశం అందున్నటువంటి దేవునికి కోపం వచ్చింది. నేను చేయమన్నదేంటి, నువ్వు మాట్లాడుతున్నదేంటి, నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి మోషే? అందులో బట్టి నేను నిన్ను కానాల్లోనికి చారనివ్వను అని చెప్పాను. ఒక్క మాట అంటేనే మోషేని దేవుడు క్షమించకుండా కానాల్లోనికి వెళ్ళనివ్వలేదే. మనం బాప్తిజం తీసుకున్నటువంటి వారు, రక్షణ పొందినటువంటి వారు, పరిశుద్ధతతో జీవించేటువంటి వారు, ప్రతి నెలలో బలలో ఉండేటువంటి వారు, అనేక సార్లు దేవుని యొక్క సన్నిధిలో ప్రాధాన్యపడుతూ విజ్ఞాపన చేసేటువంటి వారు, మన నోటి వెంట ఎన్ని బూతులు మాట్లాడుతున్నాం దయచేసి గమనించాం. మన నోటి వెంట ఎన్ని రకాలైనటువంటి బూతులు వస్తున్నాయి ఒకసారి ఆలోచించి. చాలా మందికి వాడుక పదాలు కొన్ని ఉంటాయి. ఆ వాడుక పదాలు ఏంటంటే మాట్లాడితే ముందు అది వస్తుంది, తర్వాత ఏదైనా పదం వస్తుంది. ముందు బూత్ వచ్చి తర్వాత మామూలు మాట వస్తుంది. వాడుక పదాలు అన్నమాట. దయచేసి వాటిని మానేసేయండి, బూతులు మానేసేయండి. చెడ్డ మాటలు పలుకోకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకోకుండా నీ పెదవులను కాచుకోవడం దేవుని వాక్యం తెలియజేస్తుంది. బూతు వచ్చిన తర్వాత మాట వస్తుందేమో, పురుషుల్లో ఎక్కువ ఇటువంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. దయచేసి మానేసేయండి. ఇక చనిపోయేదాకా ఇదే అలవాటుని కొనసాగిద్దామా? చనిపోయే వరకు, మనం మరణించే వరకు ఇలాగే బూతులతోనే మనం జీవిద్దామా? నీ కోపం ఉండొచ్చు, కానీ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మోషేని చూడు, ఆ ద్రోహులారా అనేటువంటి ఒక్క పదం పలికి కానాన్ని పోగొట్టుకున్నాడు. కయ్యూని చూడు, కోపం వచ్చేసింది, తన తమ్ముడి మీద పడి చంపేశాడు. కానీ ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు చంపాల్సలేదు, కానీ నీ ద్రోహులారా అని పలికి, వ్యర్థుడా అని పలికినట్లయితే నువ్వు నరహంతకుడిగా మార్చబడుతున్నావు. నువ్వు నిత్య అగ్నిగుండంలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావు. కాబట్టి అటువంటి స్థితిలో నుంచి నువ్వు బయటికి రావాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కోపము, మానము, ఆగ్రహము విడిచిపెట్టు మన దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ కోపంతో రకరకాలైనటువంటి చెడ్డ మాటలు పలికినప్పుడు, ఇలాగ కయ్యూరు వలె, మోషే వలె నువ్వు అలాగ ప్రవర్తించినప్పుడు నీ స్వభావాన్ని మార్చుకోవాలి. ఇంకా కొంతమంది నేను మీకు త్వరగా నేను మీకు చూపిస్తాను చూడండి. రెండవ వ్యక్తిని మనం చూద్దాం. బిలాముని దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూద్దాం. గాడిద యెహోవా దూతని చూచి బిలాముతో కూడా కింద కూలబడిన గనుక బిలాము కోపము నుండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తున్నాం. యెహోవా దూతని చూచి బిలాముతో కూడా కింద కూలబడిన గనుక బిలాము కోపము మండి. ఇంతకు ముందు మనం విన్నాం, కోపం వచ్చినప్పుడు ఒళ్ళేమవుతుంది? మండుతుంది. అలా మండినట్టుగానే ఇక్కడ బిలాము కూడా కోపం వచ్చింది. ఈయన దేవుడు వద్దన్న పని చేయడానికి వెళ్తున్నాడు. ఈయన ఒక ప్రవక్త అయ్యండి, దేవుడు ఏ పని అయితే చేయొద్దన్నాడో ఆ పని చేయడానికి వెళ్తున్నప్పుడు దారిని అలా వెళ్తున్నాడు, గాడిదనికి వెళ్తున్నాడు. దేవదూత వరదూసినటువంటి కత్తి చేత పట్టుకుని ఎదురుగా నిలబడింది. దానిని ఈ ప్రవక్త చూడలేకపోయాడు. ఇతనికి ఏమీ కనిపించలేదు. అయితే గాడిద కనిపించింది. గాడిద కనిపించినప్పుడు గాడిద నేను వెళ్ళలేను అని చెప్పి అక్కడ కూలబడిపోతే ఈయనకి వెళ్తున్నాడు, గాడిదనికి వెళ్తున్నాడు. దేవదూత వరదూసినటువంటి కత్తి చేత పట్టుకుని ఎదురుగా నిలబడింది. దానిని ఈ ప్రవక్త చూడలేకపోయాడు. ఇతనికి ఏమీ కనిపించలేదు. అయితే గాడిద కనిపించింది.
గాడిద కనిపించినప్పుడు గాడిద నేను వెళ్ళలేను అని చెప్పి అక్కడ కోపపడిపోతే ఈయనకి ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. ఈనాటి దినాల్లో చాలా మంది కోపాన్ని బట్టి ఎదుటి వారిని కొట్టేటువంటి వారిగా ఉంటున్నారు. తనకి కోపం దేని మీద? గాడిద మీద కాదు, దేవుడి మీద. దేవుడు ఎందుకు వద్దంటున్నాడు? నేను వెళ్తానంటే దేవుడు ఎందుకు వద్దంటున్నాడు? నేను వెళ్ళాలి, ఆ ధనాన్ని సంపాదించుకోవాలి, రాజు ఇస్తానంటున్నటువంటి భోగభాగ్యాలను సంపాదించుకోవాలన్నది ఈయనకి ఆశ. మధ్యలో ఆటంకం కలిగింది, ఈ గాడిద వెళ్ళనంటుంది. ఈ గాడిద వెళ్ళనంటున్నాడు కాబట్టి ఆ గాడిదను కొడుతున్నాడు. నిజంగా ఈనాటి దినాల్లో చాలా మంది ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చాలా రకాలైనటువంటి విధాలుగా తమ కోపాన్ని చూపిస్తూ ఉంటారు. మీరు చూడండి, అంటారు తెలుగులో సామెత ఒకటి ఉంటుంది, అత్త మీద కోపం దేని మీద చూపిస్తారంట. అంటే ఏంటి? ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము నీ కోపాన్ని అణుచుకోలేక ఇలాగ ప్రవర్తిస్తున్నట్లయితే దయచేసి గమనించాను. చేతిలో ఉన్నటువంటి వాటిని విసిరేయటం, చేతిలో ఉన్నటువంటి వాటిని పడవేయటం, కోపంతో ఊగిపోవటం, ఇలాగ జీవించేటువంటి మనుషులు ఈనాటి దినాల్లో లోకంలో చాలా మంది ఉన్నారు. బిలాము కూడా అదే స్థితిలో ఉన్నాడు. తనకి కోపం వస్తుంది, తన పరిస్థితి ఏంటి, ఎదురు తిరుగుతుంది అనేటువంటి ఆందోళన కలుగుతుంది. గాడిద కూడా నా మాట వింటలేదని చెప్పి అనుకుంటున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము పిల్లల, నీకు వస్తున్నటువంటి కోపాన్ని కట్టలు తెంచుకుని అనేకమైనటువంటి విధాలుగా కొట్టేటువంటి స్థితిలో కనుక వస్తున్నట్లయితే దయచేసి దేవుడి వాక్యం తెలియజేస్తుంది, మనం ఆ స్థితిలో ఉండకూడదు. మన హృదయాన్ని మార్చుకోవాలి. దేవదూత వరదూసి కత్తి చేత పట్టుకుని బిలాముని నేను చంపేస్తానని చెప్పి ఎదురు తిరుగుతుంది. భర్త మీద కోపమో, లేకపోతే అత్త మీద కోపమో, కుటుంబ సభ్యుల మీద కోపమో, యజమానుల మీద కోపమో, అనేక రకాలైనటువంటి కోపాన్ని పెట్టుకుని నీకున్నటువంటి వస్తువులను పగలగొట్టుకుంటూ నీ దగ్గర ఉన్నటువంటి అనేకమైనటువంటి వాటిని నష్టపరుచుకునేటువంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే, ఒకవేళ దేవుడు వాటికి ఇప్పుడు గాడిదకి నోరిచ్చారు, నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు? ఏం మాట్లాడుతుంది? గాడిద మాట్లాడుతుంది, నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు? నీ కళ్ళు కనపడలేదా? ఎదురుగా దేవదూత నిలిచి ఉంది, కళ్ళు కనిపించట్లేదా నీకు? మన ఇంట్లో కూడా నువ్వు చేసే పనుల్లో ఒకవేళ వాటికి నోరు వచ్చి మాట్లాడింది అనుకోండి, అప్పుడు మనం ఏమైపోతాం చెప్పండి? ఆ వస్తువులకు నోరు వచ్చి నువ్వు చేస్తున్నటువంటి పని ఏంటి, నీకు బుద్ధి లేదని అడిగింది అనుకోండి, మనం ఏం జవాబు చెప్తాం? అప్పుడే జ్ఞానోదయం అవుతామో. దేవుడు అంటున్నాడు బిలాముతో, నీ ప్రవర్తన విపరీతం అయిపోయింది అంటాడు. మీరు చూడండి, దేవుని వాక్యం మనం చదువుతాం, 32వ వచనం మనం చదువుతాం. ఈ మాటలు చూడండి. యెహోవా దూత, ఈ మొమ్మారు నీ గాడిదను నీ వేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. హల్లెలూయా. నీ ప్రవర్తన ఏమైపోయింది అంటున్నాడు? విపరీతం అయిపోయింది. మనం అంటాం చూసారు, నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు, నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావేమో, జాగ్రత్త. నీ కోపాన్ని బట్టి ఎక్కువ చేస్తున్నావేమో. చాలా మంది భార్యలు తమ కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నిత్యం సణుగుతూ ఉంటారు. అందుకనే భర్తలు ఎప్పుడు ఇంట్లో ఉంటారు, బయట ఉంటారు. ఎందుకయ్యా పరిస్థితి ఏంటి, నువ్వు ఇంటికి వెళ్ళాలంటే ఇంట్లో నుండి వర్షం పడుతుందండి అంట. ఇంట్లో ఏం పడుతుందంట? వర్షం పడుతుందంట. ఇంట్లో ఎందుకు పడుతుంది వర్షం? పైన కప్పు ఉంటుందిగా, ఆ కప్పు కాదండి. ఇంట్లో ఉన్న చూడండి, ఆవిడ ఎప్పుడు గొలుగుతూనే ఉంటుందండి, ఎప్పుడు సనుగుతూనే ఉంటుందండి. సామెత గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటాడు, అది ముసురు పట్టినటువంటి వాన లాంటిది, ఇక దానికి ఎడతెరిపి అనేది ఉండదు. సనిగేటువంటి భార్యలు ఉంటే ఆ ఇంట్లో భర్తలు నిలవలేరు. పిల్లలు జాగ్రత్త గమనించారు. ఏదైనా విషయాన్ని మీరు వాళ్ళకి చెప్పాలనుకుంటే ఒక మాట చెప్పేసి ఆపేస్తే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. భర్తలు ఎప్పుడు వీధుల్లోనో లేకపోతే సెంటర్లోనో తలదాసుకునేది, ఎందుకంటే ఇంట్లో దెయ్యం ఉంది. ఇంట్లో ఏముంది? దెయ్యం ఉంది. ఎప్పుడు అది మన మీద పడుతుందని వీళ్ళకి భయం. కాబట్టి తింటారు, వెంటనే పారిపోవటమే. కాదు మళ్ళీ ఎప్పుడు వస్తారంటే ఇంటికి రాత్రిపూట వస్తారు. అది కూడా ఎలా వస్తారు? ఒకరిగా రాదు, ఫుల్గా తాగేసి ఇక వీళ్ళు ఏమన్నా సరే వాళ్ళకి ఏమి వినపడదు అనమాట. పెడితే ఒక ముద్ద తింటారు, లేకపోతే హాయిగా పడుకుంటారు. మళ్ళీ తెల్లారిందా, ఎప్పుడు తెల్లారిందా వెంటనే లేచి వెళ్ళిపోవటమే. ఇటువంటి కుటుంబాలు ఎన్ని లేవండి? నీకు కోపం ఉండొచ్చు నీ భర్త ప్రవర్తన బట్టి, నీకు కోపం రావచ్చు అతనిలో ఉన్నటువంటి లక్షణాలు బట్టి, కానీ సాధువైనట్టు మృదువైనట్టు స్వభావంతో అతన్ని మార్చుకోవడానికి, అతని యొక్క లక్షణంలో నుండి, అతని యొక్క వ్యసనంలో నుంచి అతను విడుదల పొందడం కొరకై నువ్వు జ్ఞానయుక్తంగా నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని నువ్వు సనగటమో లేకపోతే గొడవటమో చేయటం ద్వారా వారు ఇందులో నిలవలేరు. ఆ కుటుంబము సమాధానకరంగా ఉండదు. భార్య ఏమో నోరాడిస్తూ ఉంటుంది, భర్త ఏమో చేయాడిస్తూ ఉంటుంది. దయచేసి గమనించండి, ఎప్పుడైతే కోపం వచ్చిందో, ఎదుటి వ్యక్తి కోపంతో ఉన్నప్పుడు మనం అక్కడి నుంచి దూరంగా
వెళ్ళిపోవటం మంచిది. ఇద్దరు ఒకే చోట ఉన్నారనుకోండి, ఇంకా ఎక్కువ సమస్య ఎక్కువైపోతుంది, ఆ గొడవ ఇంకా ఎక్కువైపోతుంది. భర్తకి కోపం వచ్చినప్పుడు భార్య దూరంగా ఉండటం మంచిది. మృదువైనటువంటి మాటలు పలుకుతూ అతనిలో ఉన్నటువంటి కోపాన్ని అణచడానికి ప్రయత్నం చేయాలి. లేదా భార్యకి కోపం వచ్చినప్పుడు భర్త ఆమెలో ఉన్నటువంటి ఆ కోపాన్ని అణచడానికి మృదువైనటువంటి మాటలు పలకాలి. అంతేగాని భార్యకు కోపం వచ్చినప్పుడు భర్తకు కోపం వచ్చినప్పుడు భార్య, ఇరువురు కోపాన్ని పెంచుకున్నప్పుడు ఆ ఇల్లు అగ్నిగుండం అయిపోతుంది. మనందరికీ తెలుసు, పొయ్యిలో ఒక కట్టె ఎప్పుడైనా మండుద్దా? చెప్పండి. 2 కట్టెలు పెడితే మండుతుంది. ఒక కట్టె అయినటువంటి అంటే నీ భార్యకి మంట కలిగింది అనుకోండి, అప్పుడు భర్త ఏం చేయాలి? వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ 2 ఒక చోట ఉన్నాయా, ఇంకా అక్కడ మంట ఎక్కువైపోయింది. ఈ మాటలు దయచేసి గమనించాం. బిలాము జీవితంలో జరుగుతున్నది అదే. మరీ విపరీతమైపోయింది. ఒళ్ళు మండింది, కొట్టడం ప్రారంభించాడు. నీకున్నటువంటి పరిస్థితులను బట్టి నీ యొక్క ఉద్రేకాన్ని అణుచుకోలేక కోపంతో ప్రవర్తిస్తున్నావేమో, నీ స్వభావాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించేది. ఇంకొక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. త్వరగా చూడండి. ఆహాబుని మనం చూస్తాం దేవుని వాక్యంలో. రాజుల గ్రంథం 1వ భాగం 21వ అధ్యాయం. నా పిత్రార్జితమును నీకియనని నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకుని వాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. తన పేరేంటి? ఆహాబు. ఈయనెవరు చెప్పండి? ఎవరైనా మహారాజు. హల్లెలూయా. మహారాజుకి ఒక ఆశ కలిగింది. ఏంటది అంటే, తనకు ఒక పొలం ఉంది. ఆ పొలం పక్కనే దేవుని యొక్క వాక్యంలో నాబోతు అనేటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం. ఇతనికి ఒక చిన్న పొలం ఉంది. ఈ ఆహాబుకి నాబోతుకున్నటువంటి పొలం మీద ఆశ కలిగి అతని దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నీ పొలం నాకు కావాలని అని అడిగాడు. నేను ఇవ్వను అన్నాడు. ఎందుకని ఇవ్వమంటే, అది నా పిత్రార్జితం కాబట్టి నేను ఇవ్వను. అయినా పొలం అమ్మాల్సినటువంటి అవసరం కూడా నాకు లేదు, నేను అమ్మను అని చెప్పన్నాడు. ఇతను రాజు అయి ఉన్నాడు, మహారాజు అయి ఉన్నటువంటి ఇతనికి బాధ కలిగి కోపం వచ్చింది. నేను రాజు అయినా సరే నాకు ఇవ్వనంటాడు అని చెప్పి వెళ్ళిపోయి ఏం చేశాడంట? మూతి ముడుచుకుని పడుకున్నాడు. కోపంతో ఉన్నప్పుడు వచ్చేటువంటి మరొక లక్షణం అన్నమాట. ఇందాక ఎన్ని లక్షణాలు మనం చూసాం? ఒకటి దూషించడం, ఇంకొకటి నరహత్య చేయడం, ఇంకొకటి కొట్టడం. ఇప్పుడు ఇది ఇంకొక లక్షణం ఏంటంటే మూతి ముడుచుకుని పడుకోవటం. ఎప్పుడు? కోపం వచ్చడం. అంటే అలిగి పడుకోవటం. ఏమమ్మా అన్నం పెట్టు, నేను పెట్టను. అన్నం వండు, నేను వండను. ఏమండి అది చేయండి, నేను చేయను. ఎందుకు చేయాలి? నాకు కోపంతో ఉన్నాను. ఎందుకు చేయాలి? నేను అనుకున్నది జరగలేదు. ఎందుకు చేయాలి? పనులన్నీ విరుద్ధంగా జరుగుతున్నాయి కాబట్టి నేను చేయను అనగా అలిగి పడుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు. తాము అనుకున్నటువంటి పని జరగనప్పుడు, తాము అనుకున్నటువంటి వాటికి ఎదురున్నటువంటి వారు సహకరించినప్పుడు, తాము కోరుకున్నటువంటి వాటిని ఎవరైతే ఇవ్వకుండా ఉంటారో వారి విషయమై అలిగి పడుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు. చిన్నపిల్లలు దయచేసి గమనించారు, యవనస్తులు గమనించారు. తాము ఊహించినటువంటివి, తాము కోరుకున్నటువంటివి తల్లిదండ్రులు ఇవ్వనప్పుడు వాళ్ళకి బాగా విపరీతమైనటువంటి కోపం వచ్చేసి అలిగి పడుకుంటారు. కొంతమంది ఉంటారు రోజంతా కూడా అన్నం తింటారు, అలాగే పడుకుంటారు. ఉన్నారా ఎవరైనా? అన్నం తినకుండా అలాగే పడుకుని నేను తిన్నంటే తిన్నగా, నాకు అది ఇస్తేనే సరే. పిల్లలు ఇదొక లక్షణం, దయచేసి గమనించండి. అటువంటి కోపపు స్వభావం నీలో ఉన్నట్లయితే దాని ద్వారా నీ యొక్క దేహాన్ని నీవే అనారోగ్య పాలు చేసుకుంటున్నావు. ఇతను అన్నం తింటలేదు, రాజ్య సంబంధమైనటువంటి పనులు చేయట్లేదు, వచ్చి మహాసభలో కూర్చోట్లేదు, అలిగి మంచం మీద పడుకున్నాడు. నేను అంటుంటాను, సహజంగా ఇలాగ అలిగి ఉండేటువంటి లక్షణం స్త్రీ యొక్క లక్షణం, పురుష లక్షణం కానే కాదు. ఇతను ఒక రాజు అయి ఉండి స్త్రీ వంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడు అనిపిస్తుంది నాకు. ఇతనికి ఒక భార్య ఉంటుంది, ఆమె రౌడీ రాణి కానీ రౌడీ రాణి. ఆమె ఏం చేస్తుందంటే, ఆహాబు పడుకున్నాడని చెప్పి సరే నువ్వు ఇలాగ పడుకో, వాడి సంగతి నేను చూసి వస్తా అని చెప్పాను. భర్తకు ఉండవలసినటువంటి లక్షణాలు భార్యకున్నాయి, భార్యకున్న లక్షణాలు భర్తకున్నాయి. ఇక్కడ ఎంత విరుద్ధమైనటువంటి స్వభావం చూడండి. నాబోతు ఎప్పుడైతే భూమిని అంటావో, ఎవడరా నువ్వు నాకు భూమిని అమ్మమంటావా, రండ్రా సైనికులరా వాడిని చంపేయండి అనాల్సినటువంటి పోయి ఇతను వెళ్ళి మంచం మీద పడుకుంటే రాణి ఈమె సర్ది చెప్పాల్సిన పోయి, ఏమంటే అయితే అయింది అయిపోయింది, మన భూమి మనకు ఉంది కదా, పోనండి పాపం, అతనికి ఉన్నటువంటి ఆ ఒక్క భూమే కదా, అతన్ని పండించుకోనండి అనాల్సింది పోయి ఇద్దరిని అబద్ధ సాక్షులను పెట్టించి అతని మీద అబద్ధ సాక్ష్యం పలికించి దేవుణ్ణి దూషించాడని, రాజుని దూషించాడని పలికించి అతన్ని రాళ్లతో కొట్టి సాగు కొట్టించింది. ఈవెనేమన్నా ఇప్పుడు రౌడీ రాణి కాదా? రౌడీ రాణులు ఉన్నారు ఇప్పుడు ఇళ్లలో కూడా చాలా మంది. వీళ్ళకి ఎంత కోపం ఉంటుందో,
కోపం కట్టలు తెంచుకుని వచ్చేస్తుంటుంది. భర్తకు ఉండవలసినటువంటి కోపం భార్యకి ఎక్కువైపోతుంటుంది ఈనాటి దినాలు. పిల్లల దయచేసి గమనించారు, మనలో ఉన్నటువంటి అటువంటి లక్షణాలు మార్చుకోవాలి. భార్య ఎప్పుడు కూడా భర్త కంటే ఒక స్థానం తక్కువగానే ఉండాలి. దేవుడు నిర్మించడం కూడా అలాగే నిర్మించాడు. దేవుని వాక్యం కూడా తెలియజేస్తుంది, భార్య బలహీనమైన ఘటము అని దేవుని వాక్యం. అణిగి విధేయతతో వినయంతో సాధువైన మృదువైన లక్షణాలు ఉండాలి. కానీ రాష్గాను, క్రోధముగాను, కోపంగాను, నాకెవడు అడ్డొచ్చేవాడు అనేటువంటి స్వభావం ఈనాటి దినాల్లో అటువంటి స్త్రీలు కనుక ఉన్నట్లయితే దయచేసి గమనించండి, మన హృదయాలు మార్చుకోవాలి. స్త్రీలను దయచేసి గమనించండి. ఈ రోజున సమాజంలో ఇటువంటి లక్షణాలు కనుక మనలో ఉన్నట్లయితే మన కోపాన్ని మనం అణుచుకోవడానికి ప్రయత్నించాం. ఇంకా చాలా మంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు, కానీ సమయం చాలా అయిపోతుంది. కానీ నేను ముందుకు కొనసాగిస్తున్నాను. దేవుని యొక్క వాక్యులు ఈ రోజు మనం విన్నటువంటి మాటలను బట్టి మనలో కనుక కోపం ఉన్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26 చూద్దాం. చూడండి, కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇయ్యకుడి. హల్లెలూయా. ముందు మనం విన్నాం కదా, పాపముతో కూడిన కోపము, పాపము కాని కోపము మనం చూసాం. దైవికమైనటువంటి కోపము అది ఏ విధమైనటువంటి పాపం కాదు. కానీ ఇక్కడ దేవుని వాక్యం అంటున్నాడు, కోపపడుడి కానీ ఏం చేయకూడదంట, పాపము చేయకుడి. ప్రభువు కూడా కోపపడ్డాడు, కానీ ఆయన ఏం చేయలేదు, పాపం చేయలేదు. ఆయన కోపాన్ని ఆయన అణుచుకున్నాడు. ఆయన కోపాన్ని తన స్వాధీనంలో తీసుకుని వచ్చాడు. కానీ కయ్యూరు కోపం తెచ్చుకున్నాడు, వెంటనే ఏం చేశాడు, నరహత్య చేసి దేశదిమ్మరైపోయాడు. మోషే కోపం తెచ్చుకున్నాడు, ద్రోహులారని చెప్పి పలికి కానాన్లోనికి చేరలేకపోయాడు. అలాగే బిలాము కోపం తెచ్చుకుని గాడిదను కొట్టాడు, దేవుని యొక్క ఉగ్రతను కొని తెచ్చుకున్నాడు. అలాగే ఆహాబు కోపం తెచ్చుకుని వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. తన భార్య వెళ్ళి ఆ యొక్క నాబోతుని చంపేసింది. భయంకరమైనటువంటి శాపాన్ని ఆహాబు కూడా కొని తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ రోజున నీకు ఎంతో కోపం ఉండొచ్చు. కోపం వల్ల నీ ఒళ్ళు మండిపోవచ్చు, కోపం వల్ల నీ కళ్ళు ఎర్రబడిపోవచ్చు, కోపంతో నువ్వు ఎవరైనా ఏదైనా చేయగలనని చెప్పి అనుకోవచ్చు. కానీ నీ కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కనుక నీ కోపాన్ని అణుచుకుని, ప్రసంగి గ్రంథం 7:9 ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరంధ్రముల యందు కోపము సుఖ నివాసము చేయును. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనులకు ఎక్కువగా ఏముంటదంట, కోపం ఉండదంట. ఏమి చేయలేనటువంటి వాడికి, తను అణుచుకోలేనటువంటి వాడికి లోపల కట్టలు తెచ్చుకునేటువంటి కోపము సుఖ నివాసం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది, ఆత్రపడి కోపపడకుండా మనల్ని మనం స్వాధీనం చేసుకుంటూ మనల్ని మనం ఉద్రేకతలో నుంచి బయటకు తెచ్చుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలని ఈ రోజు దేవుని వాక్యం నుంచి మనం వింటున్నాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తల ఉంచుదాం. దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలు, మహోన్నతుడు సర్వాధికారి మా ప్రభువా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రభు ఈ రోజు మేము ధ్యానించుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, నిజమే నాయన, పాపముతో కూడినటువంటి కోపము మాలో ఉన్నదేమో నాయన. తండ్రి, నీవు నాయన నరుని కోపము నీ నీతిని నెరవేర్చదని చెప్పంటున్నప్పుడు దానిని గ్రహించి మేము సాధువైనటువంటి మృదువైన లక్షణాలు కలిగి ఉండటకు సహాయం చేయండి. మాలో కోపము కట్టలు తెచ్చుకున్నప్పుడు, ఉద్రేకం వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తులను దూషిస్తున్నామేమో, ఎదుటి వ్యక్తులను భయంకరమైనటువంటి బూతులతో తోలనాడుతున్నామేమో ప్రభు, మమ్మల్ని మేము నాయన సరి చేసుకుంటకు సహాయం. కోపం వచ్చినప్పుడు అనేకమైనటువంటి విధాలుగా మా ప్రవర్తన మారిపోతుందేమో క్షమించండి ప్రభు. కోపం వచ్చినప్పుడు అలిగి పడుకుంటున్నామేమో క్షమించండి దేవ. ఈ రోజున నీ సన్నిధిలో ఉన్నటువంటి మా అందరి హృదయాలు సరి చేసుకుంటూ సహాయం చేయండి దేవ. నీ సన్నిధిలో మేమందరూ కూడా సరి చేసుకుని నాయన నీకు ఇష్టమైనటువంటి రీతిగా జీవించటకు సహాయం వచ్చి, ఆత్రపడి కోపపడుతున్నామేమో, బుద్ధిహీనులు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తున్నామేమో ప్రభు, మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మరొకసారి నీ కృప రాయి చేసేదేమో. మా హృదయాలను నీకు ఇష్టమైనటువంటి రీతిగా మార్చుకున్నట్టుకు కృప చూపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.